ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాల్ చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం? 4 నెలల కింద 5 నెలల కింద మంచిగా నడిమించబండి కరెంటు పెట్టుకొని తెల్లారిపోయి పొలం చూసుకున్న రైతులు మళ్ళా పాములు తేలి గురువంగా రాత్రి పూటపోయి మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 9 ఏళ్ళు ఇచ్చింది కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఈ మాత్రం శాతనైతే లేదా వీళ్ళకు? 9 ఏళ్ళు నడవనే నడిచే తొవ్వ పడనే పడ్డ తొవ్వలో నడవతలేదా? మరి వీళ్ళని ఏమనాలి? దద్దమ్మలు అనకపోతే ఏమనాలి? తెలంగాణలో 2014కు ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, వలసలు పోయేవాళ్ళు. మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి. సంతోషపడ్డం, మంచిగా అయింది తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయి చచ్చిపోయిన వాళ్ళు, పొలం ఎండిపోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు 225 మంది చచ్చిపోయినారు. 225 మంది చచ్చిపోతే పోయినరా ముఖ్యమంత్రి గారు, నువ్వు పోయి చూడు, వాళ్ళని పరామర్శించు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం. ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మీరు పోయినరా వాళ్ళని సంజాయించారంటే ముఖ్యమంత్రి ఓడు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు. అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా? అంత అగ్గువైపోయినరా? అంత అధ్వానం అయిపోయినరా రైతులు? పోలే. ముఖ్యమంత్రి ఏమంటాడు, నువ్వు ఈ 48 గంటలలో పంపి నిజమే అయితే వాళ్ళని ఆదుకుంటాన్నాడు. నేను 4 గంటలనే పంపించిన, ఫోటోలతో సహా, ఫోన్ నంబర్లతో సహా. ఎవ్వరు పోలే, ముఖ్యమంత్రి పోలే, మంత్రి పోలే, ఎమ్మెల్యే పోలే, ఎవరు కూడా పరామర్శ చేయలే. ఏం బాధ? జీతాలు ఇస్తలేరు. ఇక పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితాయి? ఆగమాగం చేసిండ్రు. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలలో పడ్డారు, 4 పిల్లలు చచ్చిపోయినరు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది, మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము థ్రిఫ్ట్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగుల రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం. మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు, దాన్ని కూడా బంద్ చేస్తాం. అన్నీ బందే. ఇంకేమంటారు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు గుర్తిస్తామన్నారు. ఇచ్చిండ్రా ఎవరికన్నా? జాబ్ క్యాలెండర్ ప్రకటించండ్రా? మెగా డిఎస్సి ప్రకటించండ్రా? అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికి ఏమి ఇస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవనికన్నా ఇస్తాన్రా? కానీ ఏం చెప్తాను, వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పకి